ఏం పేరు పెట్టారు? రామరాజు చూసుకున్నా వదిలేదు కూడా. ఎంతమంది పిల్లలు? ఈ కేసులో ప్రత్యేక కనపరిచిన సిబ్బందికి సాక్షిగా హుషారా సార్? కేసు కట్టినట్టు నుంచి కంటిన్యూస్గా ఎఫర్ట్ చేశారు సార్. మార్నింగ్ 4 పెనమలూరు స్టేషన్లో మాదా సుమమ్మ అనేటువంటి 2 years ఓల్డ్ లేడీ వచ్చేసి ఆమెకు సంబంధించిన 10 నెలల వయసు ఉన్న బాబు కిడ్నాప్కి గురయ్యాడని, ఆ అబ్బాయిని కొంతమంది ఆటోలో తీసుకుపోయారని చెప్పి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వివరాల్లోకి వెళ్తే ఈ అమ్మాయి మంగళగిరి, గుంటూరు జిల్లాకు చెందినామా. భిక్షాటన చేసుకున్నానికి విజయవాడ వచ్చిన టైంలో పటమట ఏరియాలో ఆటోనగర్ దగ్గర టీ స్టాల్ వద్దకు వచ్చినప్పుడు గుర్తు తెలియని కొంతమంది మహిళలు మరియు ఆటో అతను కలిసి ఈమె దగ్గరికి రావడం, వచ్చి ఈమెకి పాత బట్టలు అవి ఉన్నాయని చెప్పి ఇస్తామని చెప్పి ఈమెను తీసుకెళ్ళడం జరిగింది. కంకిపాడు వైపుకి వచ్చేటప్పుడు వీళ్ళు వాష్రూమ్ అది యూజ్ చేసుకుంటామని చెప్పి ఈమెను దింపేసి ఆ బాబుతో పాటు అక్కడ నుండి వెళ్ళిపోవడం జరిగింది. అయితే దీంట్లో ఇనీషియల్గా అక్కడ ఎక్కడైతే దింపారో అక్కడ సీసీ కెమెరాస్ లేకపోయినా సరే మన వాళ్ళు గన్నవరం డిఎస్పీ గారు, అదేవిధంగా పెనమలూరు సిఐ గారు, వాళ్ళ టీమ్స్ ఎస్ఐస్ అండ్ కంకిపాడు సంబంధించిన వాళ్ళు అండ్ స్పెషల్ బ్రాంచ్ వీళ్ళందరూ కలిసి ఒక 4 టీమ్స్ కింద ఏర్పడి బాబు గురించి ఇమీడియట్గా సెర్చ్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా బ్యాక్ ట్రాకింగ్ చేసుకుంటూ వచ్చిన సమయంలో ఒక పర్టికులర్ టీ స్టాల్ దగ్గర ఈమెతో మాట్లాడి ఎక్కడ నుండి ఎక్కారు ఏంటి అవన్నీ చూసి పర్టికులర్ టీ స్టాల్ దగ్గర ఈ వెహికల్ని ఐడెంటిఫై చేయడం, అక్కడ నుండి మెల్లగా వెహికల్ని ట్రేస్ చేయడం జరిగింది. వెహికల్ని, ఆటో డ్రైవర్ని ట్రేస్ చేసిన తర్వాత ఈ బాబుని వీళ్ళు కొంతమంది ఒక మధ్యవర్తి ద్వారా మచిలీపట్నంలో ఒక కపుల్కి అమ్మారని చెప్పి తెలిసింది. సో మనమైతే ఇనీషియల్గా ఈ వెహికల్ని ట్రేస్ చేయడం ద్వారా ఈ ఆటో డ్రైవర్ని అరెస్ట్ చేసాం. అదేవిధంగా కపుల్ ఎవరైతే పర్చేస్ చేశారో ఆ పిల్లలు వాళ్ళ దగ్గర నుండి 10 నెలల అబ్బాయిని కూడా రెస్క్యూ చేయడం జరిగింది. యాజ్ పర్ ప్రొసీజర్ ఫర్దర్గా వాళ్ళ పేరెంట్స్కి అప్పచెప్పడం జరుగుతుంది. అయితే మరింత మంది కొంతమంది ఆడోళ్ళు కూడా దీంట్లో ఇన్వాల్వ్ ఉన్నారని చెప్పి ఆటో డ్రైవర్ అంటూ ఉన్నాడు. అతనికి హైర్కి తీసుకున్నారని చెప్పి ఫర్దర్గా కూడా విచారించి వాళ్ళని కూడా తొందరగా వితిన్ దీస్ 1-2 days అరెస్ట్ చేస్తాం. వీళ్ళు అరౌండ్ దాదాపు ఒక ₹1,00,000 పైచీలకే మాట్లాడుకున్నట్టు తెలుస్తుంది. ఎగ్జాక్ట్గా మనకు మిగతా వాళ్ళు కూడా దొరికినప్పుడు తెలుస్తుంది. ఎందుకంటే ఆటో డ్రైవర్కి ఇచ్చిన రుసుము మాత్రం అతని దగ్గర నుండి అరెస్ట్ చేయడం తీసుకుని జరిగింది. పేరెంట్స్ కొంత అమౌంట్ చెప్పారు, అది కరెక్టా కాదా అన్నది వాళ్ళని కూడా అదుపులోకి తీసుకున్నప్పుడు వీళ్ళు కన్ఫర్మ్. అదే అండి, యాజ్ ఆఫ్ నౌ అయితే వాళ్ళకి చిన్న బాబు కావాల్సి వచ్చి అది ఒకళ్ళ మీడియేటర్లతో మాట్లాడుకుని తీసుకున్నారు. వీళ్ళ మీద అయితే పాత కేసెస్ అంటే ఇతని మీద కొన్ని ఓల్డ్ కేసెస్ అయ్యి ఉన్నాయంటున్నారు. బట్ దట్ ఈస్ నాట్ కనెక్టెడ్ విత్ దిస్ పర్టికులర్ ఆస్పెక్ట్ అనమాట. ఎటు వచ్చి వాళ్ళు మిగతా వాళ్ళు ఎవరన్నది కొంతవరకు ఐడెంటిఫికేషన్ ఇప్పుడు వచ్చింది కాబట్టి ట్రేస్ చేస్తున్నాం. కాబట్టి వాళ్ళు దొరికినప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న డేటాని బట్టి ఇది మొదటిసారా పిల్లల్ని ఇలా తీసుకెళ్ళటం, లేదా ఇంతకుముందు కూడా ఇంకెవరినైనా పిల్లల్ని తీసుకెళ్లారు. ఎందుకంటే మన జిల్లాలో కూడా కొంతమంది మిస్సింగ్ కిడ్స్ తాలూకు కేసెస్ ఉన్నాయి. వాటికి ఏమైనా సంబంధం ఉందా లేదా అన్నది త్వరలో మేబీ విత్ ఇన్ నెక్స్ట్ 48 hours మేము అది ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయ్యి వాళ్ళని పట్టుకోవడానికి ట్రై చేస్తున్నాం. వీళ్ళు ఎక్స్పోజ్ దట్ వెన్ మా బృందాన్ని మొత్తం అందరినీ కూడా వీఆర్ కంగ్రాచులేటింగ్ ద ఎంటైర్ టీమ్ ఆఫ్ గన్నవరం సబ్ డివిజన్ అండ్ స్పెషల్ బ్రాంచ్. ఎస్పెషల్లీ ఏంటంటే 24 hours లోపు ఇది చిన్న బాబుకు సంబంధించిన సెన్సిటివిటీ దృష్టిలో పెట్టుకుని విత్ ఇన్ 24 hours కూడా కాదు, ఇంకా లెస్ దాన్ దట్ ఓవర్ నైట్ వీళ్ళు దీన్ని చేసి పట్టుకున్నట్లు లెక్క. కాబట్టి వీ కంగ్రాచులేట్ అవర్ టీమ్ తీసుకున్నాం. ఇప్పుడు ఆటో ట్రేస్ చేసాం. ఆటో ద్వారా
ఎక్కడికి తీసుకెళ్లారు ఏంటి అన్న దాన్ని బట్టి వాళ్ళు చెప్పిన ఆనవాళ్ళని బట్టి సీసీ కెమెరా ఫుటేజ్ దీన్ని బట్టి కొన్న వాళ్ళని గుర్తించాం. కొన్న వాళ్ళ దగ్గర నుండి అమ్మిన వాళ్ళని వాళ్ళ డేటా తీసుకున్నాం కాబట్టి వాళ్ళని కూడా ట్రేస్ చేయడం జరుగుతుంది. అది వాళ్ళు దొరికినప్పుడు తెలుస్తుంది.